అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. ఫైనల్‌గా నా యూట్యూబ్ ఛానెల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. మానిటైజేషన్ అయిపోతే సంతోషంగా ఉన్నానా అంటే 100% అయితే చెప్పలేను. ఎందుకంటే 50, 50 అనే చెప్పొచ్చు. ఎందుకో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఒకటే వీడియోలో నేను అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కదా! అందుకే ఒక 5 వీడియోస్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఎలా మానిటైజేషన్ కంప్లీట్ చేశాను, నేను ఎలా ఎడిట్ చేశాను, మానిటైజేషన్ అయిపోయిన వెంబడి ఎన్ని డబ్బులొస్తుంది, నెలకి ఎంత మనీ వస్తుంది, అసలు రీజనబుల్ అమౌంట్ వస్తుందా, వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేశాను, అసలు నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది. సో ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా నేను చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్‌కి దగ్గరగా ఉన్న ఇంకా కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంపల్సరీగా లైక్ చేయండి. అలానే హైప్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ ఛానల్ చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఒక 50% మెంబర్స్ మాత్రం మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇంకో 50% మెంబర్స్ మానిటైజేషన్ కోసం చాలా కష్టపడుతున్నారు. సో ఫస్ట్ యూట్యూబ్ నుంచి శాలరీ రావాలంటే మనం ఏం చేయాలో ఫస్ట్ తెలుసుకుందాం. మెయిన్ 2 కండిషన్స్ ఉంటాయండి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలానే షార్ట్ వీడియోస్ త్రూ మనం 90 డేస్ లో 10M వరకు వ్యూస్ ఉండాలి. సెకండ్ కండిషన్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. వాచ్ అవర్స్ మాత్రం 4000 కంప్లీట్ అయి ఉండాలి. ఇవి లాంగ్ వీడియోస్ త్రూ అనమాట. ఇవి 1 ఇయర్ పీరియడ్. సో ఇవి రెండు మెయిన్ అండి. సో షార్ట్ వీడియోస్ మీరు ఎన్ని తీసినా వాచ్ అవర్స్ మాత్రం కంపల్సరీగా యాడ్ అవ్వదు అనమాట. సో లాంగ్ వీడియోస్ త్రూనే మీరు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది మెయిన్ క్రైటీరియా అండి. యూట్యూబ్ లో వచ్చేసి ఇదే టాస్క్. అందుకే ఇది కంప్లీట్ చేయలేక చాలా మంది మధ్యలోనే గివ్ అప్ ఇచ్చేస్తారు. ఇందులో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నేను చేసిన తర్వాత కూడా ఎలా కోపప్ చేసుకొని మానిటైజేషన్ కంప్లీట్ చేశానది నేను క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్టే మనం ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ అండి. అంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం. ఇది మెయిన్ అండ్ మెయిన్ క్రైటీరియా. ఇది ఒక్కటి మనకి మైండ్లో ఉంటే 100% మనం సక్సెస్ అవుతాం యూట్యూబ్లో. ఏదో ఒక పని వల్ల పెట్టకపోవడము, లేకపోతే మధ్యలో గివ్ అప్ ఇవ్వడం, లేకపోతే ఇంట్రెస్ట్ రాకపోవడం, వ్యూస్ రావట్లేదని మధ్యలో గివ్ అప్ ఇవ్వడం చాలా మంది చేస్తుంటారు. బట్ అలా చేయకుండా కన్సిస్టెంట్గా మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. సో అది ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్టోరీ తీసుకుంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసి 8 మంత్స్ అవుతుంది. సో నా స్టోరీలో నేను ఫస్ట్ మిస్టేక్ చేసింది, మీకు చేయొద్దని చెప్తుంది కూడా కన్సిస్టెన్సీ. నేను కూడా సేమ్ మీలాగానే పప్పులో కాలేసాను. కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో లక్కీగా అయినా కూడా నేను మానిటైజేషన్ కంప్లీట్ చేయగలను. లాంగ్ వీడియోస్ నాకు కొన్ని క్లిక్ అయ్యాయి అనమాట. అది ఎలా, ఎందుకు అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ చూస్తే మీకే అర్థమైపోతుంది నేను కన్సిస్టెన్సీ ఎంత మిస్ అయ్యాను అనేది. 1 ఇయర్లో 300 వీడియోస్ మాత్రమే పెట్టాను. అది ఇంక్లూడింగ్ లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్. అందులో ఒక 30 వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉంటాయి, మిగతాయి షార్ట్ వీడియోస్ ఉంటాయి. సో అయినా కూడా నేను క్లిక్ అయ్యాను. అది దేవుని దయ వల్ల ఆయన మీలాంటి సబ్స్క్రైబర్స్ హెల్ప్ వల్లనే జరిగింది. సో నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందని చెప్పాను కదా. జూన్లో స్టార్ట్ చేశానండి. అంటే ఈ పీరియడ్లోనే స్టార్ట్ చేశాను. 1 ఇయర్ మొన్ననే నాకు యానివర్సరీ మెయిల్ వచ్చింది. సో స్టార్టింగ్ జూన్లో స్టార్ట్ చేశాను నా ఛానల్. సో నేను మంతెన ఆశ్రమంకి వెళ్ళానండి. అప్పుడు వీడియోస్ బాగా క్లిక్ అయ్యాయి. వితిన్ 3 to 4 monthsలోనే 4000 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు. అది లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత ఏమైంది అంటే జస్ట్ నేను వెళ్ళింది 15 days క్యాంప్ అనమాట. ఆ 15 daysలో ఏమైతే ఉన్నాయో, నేను మెయిన్ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల రీజన్ అక్కడ టూ మచ్ కాస్ట్లీ ఉంటుంది. చాలా మంది వెళ్ళలేకపోతున్నారు ఆశ్రమంకి. నా వీడియోస్ చాలా మందికి యూజ్ అవ్వాలని నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ మెయిన్ క్రైటీరియా అదనమాట. నా ఛానల్ బాగానే క్లిక్ అయింది. 3-4 monthsలో నాకు 4000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇది ఆల్మోస్ట్ ఆగస్ట్ అండి. నేను జూలై ఆగస్ట్ 2 monthsలోనే నాకు మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఆగస్ట్ తర్వాత నేను ఇంకా వరలక్ష్మి వ్రతంది ఒక వీడియో పెట్టాను. అది అంత క్లిక్ అవ్వలేదు. నా ఛానల్ హెల్త్ ఛానల్ కాబట్టి పర్సనల్ వీడియోస్ పెడితే అంత ఇంట్రెస్ట్గా అంత నేను అనుకున్న రీచ్ అయితే రాలేదు. సో చాలా మంది హెల్త్ వీడియోసే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థమైపోయింది. కాకపోతే నేనేమనుకున్నా అంటే ఆల్ రౌండర్గా అందరి సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని చూసేలాగా ఉండాలి. సో హెల్త్ వీడియోస్ ఉండాలి, ర్యాండమ్ వీడియోస్ ఉండాలి, టెంపుల్ వీడియోస్, వాట్ ఎవర్ ఏదైతే ఉందో బ్లాగ్స్ అన్నీ నేను అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నా థాట్ ఎలా ఉండే అంటే ర్యాండమ్గా అందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గర తీసుకొద్దాం అనే ప్లానింగ్లో నేను ఉన్నాను. సో అలానే ముందుకు వస్తుంటే సో నేను ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చింది, తర్వాత పూజలు అవన్నీ ఉండే. సో నేను హోమ్ టౌన్కి వెళ్ళాను. మా మమ్మీ వాళ్ళు అన్నారు, లేదు నువ్వు యూట్యూబ్ వద్దు, నువ్వు వదిలేయి, ఎందుకు, నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా, నువ్వు లైట్ తీసుకో, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడం, అవన్నీ చెప్పాక నేను మధ్యలో యూట్యూబ్లో టిల్ ఆగస్ట్ తర్వాత అంటే సెప్టెంబర్లో ఒక 2 వీడియోస్ ఏమో పోస్ట్ చేశాను. ఆ తర్వాత అసలు వీడియోస్ నేను పోస్ట్ చేయలేదు టిల్ జనవరి వరకు.
సో నేను మధ్యలో గివ్ అప్ ఇచ్చేసా. సో మంతెన సత్యనారాయణ వీడియోస్ నాకు లక్కీగా ఏమయ్యాయంటే లాంగ్ వీడియోస్ బాగా క్లిక్ అయ్యాయి. యావరేజ్ ఒక 1000 వరకు అలా ఒక 5-6 వీడియోస్ పెట్టినవి వెళ్ళినాయి. ఒకటి ఇంకో వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ 10K వరకు వెళ్ళింది నేను చూసినప్పుడు జనవరిలో. నేను అప్పుడు చూసుకున్నప్పుడు తర్వాత ర్యాండమ్గా చూసుకుంటే వాచ్ అవర్స్ చూసుకుంటే నాది ఆల్మోస్ట్ 1500 వాచ్ అవర్స్ అయిందనమాట. సో నేను ఏమనుకున్నానంటే నేను ఎందుకు మధ్యలో గివ్ అప్ ఇస్తున్నాను, మళ్ళీ నాది నేను సెట్ చేసుకున్నాను. ఎందుకు నేను మధ్యలో గివ్ అప్ ఇస్తున్నాను, గివ్ అప్ ఇవ్వద్దు, 100% 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, టైం మాత్రం నా జూన్ వరకు కంప్లీట్ చేయాలి కదా, 1 ఇయర్లోనే కంప్లీట్ చేయాలి 4000 వాచ్ అవర్స్ అనేది. నాకు టైం ఓన్లీ మళ్ళీ 5 మంత్సే ఉంది, 5 మంత్స్లో ఎలా రీచ్ అవుతుంది, నేను పర్సనల్ వీడియోస్ పెడితే ఎక్కువ రీచ్ అవ్వట్లేదు కదా అనే థాట్ వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ నేను సెట్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. షార్ట్ వీడియోస్ మళ్ళీ మెల్లమెల్లగా పెట్టడం స్టార్ట్ చేశాను సీరియస్గా. సో ఆ తర్వాత అంటే జనవరి ఫిబ్రవరి నుంచి నన్ను మళ్ళీ ఒక లాస్ట్ 3 మంత్స్ నుంచి నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. దేవుని దయ వల్ల మానిటైజేషన్ అయిపోయింది. అది ఎలా అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను ఇక్కడ ఫస్ట్ చెప్పాలనుకుంది ఏంటంటే కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరో చెప్పారు, ఎవరో వద్దన్నారు, వ్యూస్ వెళ్ళట్లేదు, లేకపోతే యూట్యూబ్ మనకి ఇన్కమ్ వస్తుందో రాదో, లేకపోతే నేను ఎలా చేయగలను, ఎడిట్ ఎలా చేయగలను, టైం దొరకట్లేదు అని అనుకొని ఉంటే కన్సిస్టెన్సీ మిస్ అయింది అనుకోండి. ఎందుకంటే ఇది 1 ఇయర్ డే 1 నుంచి ప్లాన్ కదండి. 1 ఇయర్లో కంప్లీట్ చేయాలి మన 4000 వాచ్ అవర్స్ అనేది. డే 1 నుంచి కౌంటే, ఒక్కొక్క రోజు పోతామంటే పోతానే ఉంటుంది కదా. సో అందుకే 1 డే కూడా ఇంపార్టెంటే. యూట్యూబ్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను అది మిస్ అయ్యాను, తర్వాత మళ్ళీ నేను సెట్ చేసుకున్నాను. మీలో ఎవరైనా అట్లా ఫీలింగ్ ఉంటే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు రెగ్యులర్గా, లేదంటే కంపల్సరీ రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి, లేదంటే వర్కౌట్ అవ్వదు, యూట్యూబ్ సక్సెస్ అవ్వలేం. యూట్యూబ్లో మెయిన్ కన్సిస్టెన్సీ. యూట్యూబ్లో ఇన్కమ్ రాకముందే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నేనైతే ఒక మైక్ తీసుకున్నాను, 2000 రూపీస్ వరకు పడింది. మైక్ అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే నాయిస్ రిజల్యూషన్ ఉండాలి కదా, ఎందుకంటే బయట నుంచి వచ్చే వాయిసెస్ కొంచెం వినిపించకుండా క్లియర్గా ఉంటుంది. కొంచెం తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి, 800 రూపాయలు కూడా ఉన్నాయి. కంపల్సరీ తీసుకోండి, నేను ట్యాగ్ చేస్తాను ఇక్కడ లింక్కి. సో కంపల్సరీ మైక్ అయితే తీసుకోండి, ఎందుకంటే వీడియోస్ క్లారిటీ ఉండాలి, వాయిస్ క్లారిటీ ఉంటేనే మన వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. కాబట్టి ఒక మైక్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మిగతా వాటికి ఇంకా లైట్ తీసుకోండి. ఎందుకంటే ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యాక మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. అప్పటి వరకు ఒక మైక్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఫస్టే ఫిక్స్ అయిపోయాను, ఇన్కమ్ రాంది వేరే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని ఫిక్స్ అయ్యి ఒక మైక్ మాత్రం తీసుకున్నాను. స్టార్టింగ్ వీడియోస్ మంతెన సత్యనారాయణ క్లిక్ అయినప్పుడు నా దగ్గర మైక్ లేదండి ఆల్మోస్ట్. ఎందుకంటే నేను ఆశ్రమం వెళ్ళినప్పుడు డైరెక్ట్ అక్కడే వీడియోస్ తీసి పోస్ట్ చేశాను. డైరెక్ట్ వితౌట్ మైకే నేను అక్కడ వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ మైక్ తీసుకున్నారనమాట. అప్పటి నుంచి మైక్ వాడడం యూజ్ చేశాను. ఇది ఒక్కటి చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్లో అయితే ఒక మైక్ ఉంటే సరిపోతుంది, మెయిన్ కంపల్సరీ. 800 రూపీస్లో కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎడిటింగ్ ఎలా చేస్తారు అంటున్నారు. నేనైతే వీడియో షూట్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారా, నేనే సెల్ఫీ వీడియో పెట్టి షూట్ చేసుకున్నాను. నేనైతే ఇన్షాట్ యాప్ యూజ్ చేస్తాను, అదే క్యాన్వా ఉంటుంది, అది కూడా యూజ్ చేశాను థంబ్నెయిల్స్కి. సో ఇన్షాట్లో చాలా మందికి డౌట్ రావచ్చు, అక్కడ ఇన్షాట్ అని పడుతుంది కదా అని క్లిక్ చేయండి. ఇన్షాట్ పడకుండా ఉండడానికి చెప్తున్నాను. చాలా మందికి వీడియోలో ఇన్షాట్ అని పడుతుంది. సో అందుకనేసి అది రాకుండా ఉండాలంటే మీరు 2-3 యాడ్స్ వస్తే అవి చూసేస్తే సింపుల్గా మీకు ఇన్షాట్ అనేది రిమూవ్ అవుతుంది. చాలా మంది అలానే పెడుతున్నారు, సో మీకు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. క్యాన్వా మాత్రము థంబ్నెయిల్స్కి నేను యూజ్ చేసుకుంటాను. సో నేనే ఎడిటింగ్ మొత్తం చేసుకుంటానండి. థంబ్నెయిల్కి ఏదైతే ఉందో థంబ్నెయిల్ కూడా డిఫరెంట్గా పెట్టడం ఎలా చేయాలి థంబ్నెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ క్రైటీరియాస్ మాత్రం ఇప్పుడు పార్ట్ 1లో చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు, గ్రోత్ అవ్వాలనుకున్న, నెక్స్ట్ వీడియోలో అయితే 100% 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది నా వీడియో ఉంటుంది. చాలా మంది యూజ్ అవుతుంది. కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఉన్న వాళ్ళకు కూడా నా ఛానల్ని రికమెండ్ చేయండి. మెయిన్ పార్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఒకటే అండి, కంటెంట్ ఇంపార్టెంట్. మీరు కంటెంట్ కంపల్సరీగా ఫస్ట్ ఫిక్స్ అయిపోండి. మనం ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది ఫస్టే ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే చేస్తూ పోతుంటే టైం అయితే వేస్ట్ అవుతుంది. డే 1 నుంచి కౌంట్ స్టార్ట్. 365 డేస్లో మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి. నేను ఫస్ట్ చెప్పాను కదండి 50-50 హ్యాపీగా ఉన్నానని. ఎందుకనేది మీకు చెప్తాను క్లియర్గా. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే యూట్యూబ్ ఛానల్ లేదండి. కష్టపడి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటాం, బట్ పేమెంట్ వచ్చే దగ్గరికి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదు. అది మళ్ళీ టాస్కే. అది మీకు నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలనేది మెయిన్ అండి. అది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అలా ఒక్కొక్క పాయింట్గా నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అందరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి. అందరూ ఏం చేస్తున్నారని క్విక్గా అయిపోవాలి వాచ్ అవర్స్ అని మొదలు పెడుతున్నారు. కాకపోతే అందులో ట్రిక్ ఏంటంటే
తొందర వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి, బట్ తర్వాత ఎట్ లాస్ట్ శాలరీ రావడం అనేది ఇంపార్టెంట్ కదా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ. అక్కడ మళ్ళీ సేమ్ సడన్ బ్రేక్ లాగా పడుతుంది. అది ఎలా ఎందుకు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంతే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ యూట్యూబ్ గురించి కూడా చేయాలనుకుంటున్నాను, ఎలాంటి యూట్యూబ్, ఎందుకంటే నేను ఆల్రెడీ 1 year జర్నీలో ఉన్నాను కాబట్టి నాకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నేను దాని మీద మళ్ళీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరీగా మీకోసం. ఇలానే నా ఛానల్ని వాచ్ చేస్తున్నాను, ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కింద కామెంట్ బాక్స్లో అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియో గురించి కానీ ఇంకా ఏమైనా వీడియోస్ గురించి కూడా అడిగితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో కింద హైప్ అనే బటన్ ఉంటుంది, కంపల్సరీ అది క్లిక్ చేయండి, కొంచెం ఎక్కువ రికమెండ్ అవుతుంది. సైనింగ్ ఆఫ్ స్వప్న ముత్తినేని ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.